జస్ట్ మిస్ రా కొడక, కాయలు నోట్లోకి వచ్చాయి నాకు. తోలనీక రాకపోతే తోలొద్దు. ఎందుకురా లంచ్ కొడుకులు రోడ్డు మీదకి వస్తారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈ రోజు అయితే డే 6 అనమాట మన సౌత్ ఇండియా రైడ్ లో. సో ఈ రోజు డేట్ వచ్చేసి 7th December 2024. ఇప్పుడైతే మనం ప్రజెంట్ కన్యాకుమారిలో ఉన్నాము. సో కన్యాకుమారి నుంచి అయితే తిరువనంతపురం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు అయితే పుష్ప సినిమా చూద్దామని చెప్పేసి అయితే ప్లాన్ ఉంది, అది కూడా మలయాళంలో. సో చూద్దాం మరి సక్సెస్ అయితే కాదో. సో ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఆల్ సెట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. హాయ్ బోలో. థ్యాంక్ యూ అంకుల్, బై. పక్కా సజెస్ట్ చేస్తా ఈ హోటల్ని. హోటల్ పేరు రెహబోత్ దేవుడి బిడ్డ. సో ఇక్కడ నుంచి అయితే ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి రెయిన్ లైనర్ లాంటిది, అంటే రెయిన్ కోట్ లాంటిది తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ వర్షం పడదనుకో మునిగి తేలాల్సి వస్తుంది. నేను అట్లనే టిఫిన్ ఏం చేయలే, డైరెక్ట్ ఆ బీచ్ దగ్గర వేస్తే చేద్దాం, లేకుంటే ఆన్ ద వేలో చేసుకుందాము. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఒకటే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్. దాని ఆపోజిట్లో ఉంటుంది. దీని పక్కనే హోటల్ కన్యా ఉందన్నమాట. హోటల్ కన్యా పక్కన రెహబోత్. చూస్తే మీకు ఐడియా వస్తుంది. 700 రూపాయలకి ఏమొస్తుంది గురు నీకు? బడ్జెట్లో అయితే హోటల్స్ అయితే ఎతికి పెడుతున్నా నేను. వచ్చేయాలంటే మీరు యూజ్ చేసుకుంటే యూటిలైజ్ చేసుకోండి కదా అని, విత్ అడ్రస్తో సహా చెప్తున్నాను నేను ప్రతి ఒక్కటి. ఆల్మోస్ట్ అట్ బీచ్ దగ్గర ఉన్నాం మనం. పోలీస్ బాబాయ్ ముందుకెళ్ళి రెయిన్ లైనర్ లాంటిది కొందాం. కానీ రెయిన్ లైనర్ కాదు. రెయిన్ కోట్ ఉందా? ప్యాంట్ షర్ట్ 2 కావాలి. ఎంత? 850. డబుల్ మెటీరియల్, సింగిల్ మెటీరియల్ చూపిస్తారా? లోపల మెటీరియల్, పైకి మెటీరియల్. ఓకే, కూడా పోయలేదు నీళ్ళు. అన్ని ఫాస్ట్ డ్రైవింగ్, ఫాస్ట్ రెయిన్ వస్తాయి కూడా. ఇదిగో దీంట్లో కూడా ఓకే ఫుల్ కవరింగ్ ఐటమ్, వాటర్ ప్రూఫ్ 100%. ఓకే. ఫైనల్ ప్రైస్ 700కి సెట్ చేసిన. ఏం చేస్తున్నావు? ఆ రెయిన్ లైనర్ అయితే 700కి సెటిల్మెంట్ చేసి తీసుకున్నా. ఊరికే వర్షం వచ్చినప్పుడల్లా తడుచుకుంటూ పోవాలంటే నా వల్ల ఏడవుతుంది భయ్యా. అయినా 700 అగ్గోసాక మనకు చాలు. అయినా మనం పోయే రైడ్స్కి వర్షం వచ్చినప్పుడు మాత్రమే వాడాలి కాబట్టి, వర్షం వచ్చినప్పుడు మాత్రమే కాపాడితే చాలు కాబట్టి 700 మస్తు ఎక్కువ దానికి. సో ఇక్కడ నుంచి అయితే తిరువనంతపురం 98 కిలోమీటర్స్ ఉంది. సో 3 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం 11:30 అట్లా అవుతుంది అనమాట. సో టిఫిన్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనుకో, సీదా తిరువనంతపురం అయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ లంచ్ చేయడము. అది తెలిసి లంచ్ చేసేసరికి ఈరోజు 4 or 5 అవుతుంది పక్క. కన్యాకుమారి బస్ స్టాండ్, కానీ బస్ స్టాండ్ లాగానే ఉంటుంది, కానీ బస్ స్టాండ్ ఇది. డ్రోన్ లేపుదామా పోయి ఆడ బీచ్ కాడ సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర నిన్న డ్రోన్ షాట్ తీయాలని చెప్పి చాలా బాధపడ్డాం. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం, ఒకసారి డ్రోన్ షాట్ తీసే అవకాశం ఉంటే డ్రోన్ షాట్ తీద్దాం కన్యాకుమారిలో. తర్వాత వర్కాలలో తీద్దాం మళ్ళీ డ్రోన్. నేను డైరెక్ట్ ఫోన్లో బ్లాగ్ చేసినాం కాబట్టి ఎక్కువ బ్లాగ్ ఏం చేయలేదు. బా ఏమన్నా ఉందా బీచ్ తెలుసా నిన్న. ఆ ప్లేస్కి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్దాం. లెఫ్ట్ వెళ్తే సన్ రైజ్ పాయింట్, రైట్ వెళ్తే సన్సెట్ పాయింట్కి వెళ్దాం మనం. బా ఏమన్నా ఉందా షార్ట్, వేరే లెవెల్ అనేగా. ఇంక ఇప్పుడు డిసెంబర్ పీక్ సీజన్ కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా రెడీ చేస్తున్నారు ఇంకా. సో డైరెక్ట్ ప్లేస్ని ఇప్పుడు మీరు అందరూ గాల్లో వెనక చూడరు ఎట్లుంటుందో.
वराहरूपं दैववरीशं वरस्मितवदनम् वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ. ఐ హోప్ డ్రోన్ షాట్స్ అనేవి కొత్త ర్యాంప్ వచ్చినాయని అనుకుంటున్నా. కొత్త చెక్కేస్తాం మళ్ళీ మనతో ఎట్లుంటుంది. ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ రోడ్ ఎక్కి టిఫిన్ చేయాలి. పిచ్చి దెంగుతుంది నాకు, కడుపులో మొత్తం గాబర్ గాబర్ అవుతుంది. అమ్మ పోబుద్ది అయితే లేదు దీనమ్మ. రోజు మొత్తం ఉండమన్నా ఉంటా నేను. దిస్ ఈస్ AP40 తిరువనంతపురం ధనుష్కోడి. ఓకే, that way. Yeah. You are coming from? AP. Have a safe journey. Right. Thank you. Bye. కాదు, తెలుగు పేర్లు తెలుగు లైవ్ ఉండి తెలుగులో మాట్లాడుకోవచ్చు కాదు రయ్యా. కాదు బ్రో, తెలుగు స్టేటే కదా, నువ్వు తెలుగు మాట్లాడవచ్చు కదా, నాకు అర్థమైంది కదా. నీకు ఇంగ్లీష్లో కన్వే చేయడానికి నేను నానా తంటాలు పడుతున్నా. నీడ 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 ఏమేమి ఉన్నాయో బాయికాడ. సక్సెస్ఫుల్గా టిఫిన్స్ అయితే దొరకలేవు. 12 అయిందే కాబట్టి మనకు కూడా కొంచెం సిగ్గు ఉండాలి టిఫిన్ అడగడానికి. మీల్స్ ఉంటే మీల్స్ తిన్నాం. కొత్తమీర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరువనంతపురం అయితే వెళ్ళిపోవాలి. సో ఈరోజు మనం రైడ్లో మనం కేరళకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. సో మన బైక్ ఫస్ట్ టైం కేరళ వెళ్ళడం, ఫస్ట్ టైం తమిళనాడు రావడం కూడా, ఫస్ట్ టైం కర్ణాటక కూడా వెళ్తుంది. అంతే, ఏపీ అంటే తిరిగేసింది, నార్త్ సగం తిరిగింది. చలో సీదా మనం తిరువనంతపురం వెళ్ళిపోదాము. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా టాపిక్స్ కనిపిస్తే బ్లాగ్ చేద్దాం, లేకపోతే లైట్ తీసుకుందాం. నాకెందుకో బార్డర్ దగ్గర తేడా కొడుతుంది బండి ఆపుతారని. తెలుగు వెహికల్స్ కదా, అందులోటి కేరళలో మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ అని MVD సపరేట్గా ఉంటుంది. అది ఇక ఎప్పుడు కన్నేసి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క వెహికల్ మీద. సో చూద్దాం, మన కేరళ ఒకటే మనకి మెయిన్. ఇప్పుడు కేరళ ఒకటి జాగ్రత్తగా ఉంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు నార్మల్గా. సో ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ దిస్ 4-lane హైవే. కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ అప్గ్రేడ్ చేస్తారు రోడ్డుని. మీరు ఏ స్టేట్లోనైనా అబ్జర్వ్ చేయండి, తమిళనాడు రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. రోడ్స్ హైవేస్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. జస్ట్ మిస్ రా కొడక, కాయల నోట్లోకి వచ్చాయి నాకు. తోలనీక రాకపోతే తోలొద్దు. ఎందుకురా ఉల్లాలని చూడకులు రోడ్డు మీదకి వస్తారు. జస్ట్ ఇంతే మిస్, ఇంతే. వాడు లంగా తోలుడే తోలుతాడు ఆడు ఇంకా ఇప్పటికీ కూడా. ABS ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్ది పడదింది ఉండడానికి. మావయ్య బాయ్, మనం ఊకుండానే పుల్ల పెట్టి వరకు వెలుగుతాము. రోడ్స్ అయితే మరీ టార్చర్గా ఉన్నాయి, మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్స్ ఉన్నాయి. ఇంకెన్ని డైవర్షన్లు బ్రో. ఇంకా ఈ రోడ్స్ ఒక ఎత్తు అయితే ట్రాఫిక్ ఇంకొక ఎత్తు. మొత్తం వన్వే అయ్యేసరికి లారీలు, బస్సులు, కార్లు అన్నిలోనే పోతున్నాయి. వ్యాగనార్ ఎగ్జాస్ట్ చూడండి ఇప్పుడు ఎట్లా కొడతాడు బాయ్. మొత్తం మోడిఫైడ్ వ్యాగనార్. నేను యాక్సిలేటర్ కోసం వెయిటింగ్. యాక్సిలేటర్ అది ప్రాణం పెట్టి మాడిఫై చేసినట్టు బాయ్.
రప్పున వచ్చి చేయికి దాకారే జల్లు అన్నది నాకు. అయిపోయింది, నా పని అయిపోయింది, ఏమో పోయింది అనుకున్నా. ఈ రోడ్లు కూడా అంతకే ఏడిచినాయి, మరి ఈ రోడ్లు కూడా అంతకే ఉన్నాయి. ఏం చేద్దాం, కట్టిన తాళ్ళే ఊసొస్తున్నాయి ఈ రోడ్లకి. ఇట్లా ఉంటే రోడ్లు ఏడుదాకా పోగలుగుతాం. అందుకే చూపించినట్టుంది తిరువనంతపురంకి 100 కిలోమీటర్స్కి 3 hours చూపించింది. అందుకే ఈ రోడ్స్లో 60-70 మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక 20 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్డు బాగానే ఉంది, అందుకే 70-80 అట్లా మెయింటైన్ చేస్తున్నాము. 70-80 మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఇప్పుడే కదా మంచిగా ఉందని చెప్పిన రోడ్డు, నేను చెప్పగానే రోడ్డుకి ఏదో మాయరోగం పుడుతుంది. ఫైనల్లీ వీఆర్ అట్ కేరళ. So finally we are entering into the Kerala. Welcome to Kerala. అన్ని లాటరీ స్టార్ట్ అయిపోయినాయి కేరళకి రాగానే. లాటరీ 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 అని బోర్డులు ఉన్నాయి, ఇవన్నీ లాటరీసే. అదృష్టం తగిలితే పైసలు వస్తాయి, లేకుంటే పైసలు పోతాయి. తిరువనంతపురం ఇంకా జస్ట్ 30 కిలోమీటర్సే కేరళకి ఎంటర్ అయిన తర్వాత నుంచి. ఇప్పుడు రోడ్లు ప్రశాంతంగా మంచిగా నీట్గా ఉన్నాయి. కేరళకి ఎంటర్ అయిన తర్వాత చాలా 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 నీట్గా ఉన్నాయి రోడ్స్. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. గాడ్స్ ఓన్ కంట్రీకి రాగానే వర్షం పడుతుంది ఏందయ్యా, ఆయన భయపడాల్సిన అవసరం లేదు. మనం రిచ్గా 700 పెట్టి రెయిన్ లైనర్ కొన్నాం. కార్లు మాత్రం కొత్త ర్యాంప్ మాడిఫై చేసినాయి ఇక్కడ కేరళలో. అండ్ ఇంకా వింటేజ్ కార్లను కూడా వీళ్ళు ఇక్కడ బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. అవన్నీ కాదు కానీ కేరళలో కూనలు ఉన్నాయి, వేరే లెవెల్ అంతే. కేరళ అమ్మాయిలు చాలా బాగున్నారు భయ్యా. ఇంకా తిరువనంతపురం 15 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ రూట్సే అర్థమవుతలే నాకైతే. బాగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు అయితే, కన్ఫ్యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ రీచ్ తిరువనంతపురం. ఇంకా టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. నానా కష్టాలు పడి నానా సంకలు నాకి అటు తిరిగి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇంకో 2 కిలోమీటర్ పోతే టెంపుల్ వస్తుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాము. పార్కింగ్ ఓకే సార్, దగ్గర నుంచి రావాలంట. సో దిస్ ఈస్ పద్మనాభ స్వామి టెంపుల్. మరి బైక్ ఎక్కడ పార్క్ చేయాలి? ఏముంది టెంపుల్. మనకి ప్రతిసారి లగేజ్తోనే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు లగేజ్ ఎక్కడ పెట్టాలి, లోపలికి ఎట్లా పోవాలి, అసలు ఫస్ట్ బైక్ ఎక్కడ పెట్టాలి. పెయిడ్ పార్కింగ్ ఒకటి ఉంది, సో మరి ఇందులో పెట్టి చూద్దాం ఏమంటారు. వేర్ షుడ్ వి కీప్ బైక్స్? ఓన్లీ వి విల్ గో ఫర్ దర్శన్ అండ్ వి విల్ కమ్. बाइक नहीं है, नहीं इधर में क्या हुई? बाइक पार्किंग नहीं है भैया, ये चोरी करेगा तो बहुत मुश्किल आएगा. ఎట్లా మరి ఇంత దారుణంగా రా? మరి మాలంటలు ఎట్ట పోవాలి? బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాము. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ 10 minutesలో దర్శనం అయిపోయింది. సో మంచిగా నీట్గా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని పంచా కట్టుకొని పోయినాం లోపలికి. దర్శనం ఒక 10 నిమిషాల దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ అట్లనే తెలుగు అన్న వాళ్ళు కలిసిరు అనమాట. సో మనకి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కలిసిరు అనమాట. సో అందరం కలిసి అయితే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము. సో మూవీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏందనేది రేపు చెప్తా. సో ఫైనల్గా ఇక్కడ తిరువనంతపురంలో పుష్ప సినిమాకి అయితే వచ్చినాం అనమాట. సో పుష్ప సినిమా చూసి ఎట్లుందో చెప్తా మీకు, తగ్గేదేలే. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి వచ్చినాం అనమాట. బాయ్ వచ్చినది పాటికి.
కాదు ఏంద్రా పోయి పైసలా లేకపోతే ఈ బడ్జెట్ అందులో లాస్ట్ లో కూడా ఎక్కడ యాడ్ అవ్వట్లేదు. అది వద్దా మన దగ్గర ఉన్న బడ్జెట్ తో అయితే బర్గర్లు తీసుకున్నాం. వెరీ స్మాల్ బర్గర్ క్రిస్పీ చికెన్ నుంచి చిన్న చిన్న బర్గర్లు వచ్చినాయి. 2 కలిపి 104 రూపీస్. చాయ్ తాగుతావేంట్రా? ఈ చాయ్ వచ్చేసి 30 రూపాయలు అంట. ఇట్లా ఫస్ట్ టైం ఈ మాల్ అయితే చాయ్ ట్రై చేస్తున్నా నేను. ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట ఇది. నా రైడ్ మొత్తంలో ఇది ఎక్స్పెన్సివ్ చాయ్. 30 రూపాయలు అంటే ఇది 300% సబ్సిడీ వేస్ట్. 30 రూపాయలు ఒక్క 3 సార్లు తాగేటాను బయట అయితే. నువ్వు ఇంకా వీడియో తీస్తున్నావా? ఇది బెటర్. 20 రూపాయలు చీప్. ఇప్పుడు మన రిచ్ గా ఉన్న టాయిలెట్స్ లో సుస్సు పోతాం. దిస్ ఇస్ కాల్డ్ రిచ్ టాయిలెట్స్. మాల్లో అయితే ఏవో సేమ్ ఎట్లున్నాయో సేమ్ యాసిడ్ వెహికల్స్ ఇంతే పెట్టిపోయినాము. బయటకు వచ్చరికి సామాన్లు ఉంటాయా పోతాయా అన్న డౌట్ ఉండే నాకు. అన్నీ బాగానే ఉన్నాయిగా. సినిమా ఉంది, చెప్తా సినిమా గురించి. దాదా సినిమా ఉంది భయ్యా. కొత్త చెక్కేశాడు అందరికి. ట్రోలర్స్ అందరికి ఇచ్చి పడదెంగేశాడు. మామూలు సినిమా బిట్టు నువ్వు సూపర్ రా. బాగుంది సినిమా. జెన్యున్గా చెప్తున్నా నేను. అంటే యాక్షన్ సీక్వెల్స్ కానీ ఫైట్స్ కానీ 2 మేజర్ ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. వేరే లెవెల్. ఇంకా నేను 20 మినిట్స్ లేట్గానే వెళ్ళిన సినిమా. ఫస్ట్ ఫైట్ చూడలేదు. మాల్కి వచ్చి మాల్లో బండి పెట్టినోడు గొప్ప కాదు, బండి దోలాడుకున్నాడు గొప్ప. ఏంట్రా నాన్న ఎర్రిపోక చెప్పి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. 30 rupees. 60. Pushpa dekha? Pushpa, why you don't like him? సినిమా కొత్త చెక్కేశాడు. సూపర్ సినిమా. సూపర్ కొత్త చెక్కేశాడు. ఎవ్రీథింగ్ ఫైన్. గో అండ్ సీ టుమారో. ఓకే బాయ్. మాల్ నుంచి ఇదే మాల్ ఇప్పుడు మనం సినిమా చూసింది. సో ఇక్కడ నుంచి అయితే వర్కాల వెళ్ళిపోదాము అని అయితే అని అనుకుంటున్నాము. అన్న వాళ్ళు ఉండేసి వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారంట. మర్చిపోయిపోతారు అట్లనే. థ్యాంక్ యూ బ్రో. రైట్, లవ్ యూ అన్నయ్య. సో అన్న వాళ్ళు ఉండి ఈరోజు తిరువనంతపురంలో అయితే స్టే చేస్తా అన్నారు. సో మనకి ఇంకా ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మనం ఈరోజు వర్కాల వెళ్ళి వర్కాల నుంచి రేపు జటాయు వెళ్ళాలి. జటాయు వెళ్ళి జటాయు చూసుకొని అటు నుంచి అలపి వెళ్దామని అయితే నా ప్లాన్ ఉందన్నమాట. సో ఎవరి ప్లాన్ డిస్టర్బ్ కాకుండా ఈరోజు అన్న వాళ్ళు ఇక్కడ స్టే చేస్తే మనం జటాయు వెళ్ళి జటా నుంచి అలపి వెళ్ళే లోపు అన్న వాళ్ళు ఇక్కడ మార్నింగ్ ఇక్కడ లేచి డైరెక్ట్ అలపి వచ్చేస్తారు అనమాట. సరే బాగా చెప్పేసినాం. రేపు అలపిలో కలుద్దాం డైరెక్ట్. ఈ రైట్లో మాకు వచ్చిన సెకండ్ రైల్వే క్రాసింగ్. కొద్దిగా రావాల్సిన అసలు ఈ ఏరియాకి. ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఉంది అనుకుంటా క్రిస్టియన్స్ది. మొత్తం స్టార్లు అవి ఉన్నాయి. ఇక్కడ ఉన్న చర్చిలు అన్నిటికీ ఫుల్ డెకరేషన్ చేసి ఉంది. చర్చిలు మొత్తం ఇట్లా డెకరేషన్ చేసి ఉన్నాయి. ఏందో అర్థమవుతలేదు. ఇక్కడ
ఇట్లా రోడ్డు మీద ఎవ్వరు లేకపోతే మంచిగా ప్రశాంతంగా పోబుద్ది అవుతుంది. ఒకవేళ మార్నింగ్ 9, 10 ఆ టైంలో నువ్వు ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తున్నావు అనుకో, నీకు కంపల్సరీ నీ బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది ఆ ట్రాఫిక్కి. మీకు బట్టలు లేవా అండి? బట్టలు లేకుండా బట్టలు వేసుకున్నాం, గుడ్డ పీలికలు కట్టుకుంటే ఏమొస్తుందండి మీకు? వీఆర్ ఎట్ వర్కాలా రైట్ నౌ. నైట్ లైఫ్ ఉంటుందో ఉండదో చూద్దాము. అంటే దాని ప్లేస్ నాకు కరెక్ట్ ఐడియా రావట్లేదు. నాకు తెలిసి క్లిఫ్ అనుకుంటున్నా. క్లిఫ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. అసలు రూమ్స్ ఈరోజు కూడా కొత్త చెక్కేస్తున్నాయి, దొరకట్లేడ. ఒకటి ఉంది కానీ 4000 అంట ఇద్దరికి, ఏసీ రూమ్, లగ్జరీ అంటున్నాడు ఆయన. మా ఇక్కడ రూమ్లో ఒకటి అడిగినా 1500, 2000, 2500, 3000 అంటారు. సో ఒకటైతే అడిగినాము, ఆయన ఫైనల్ 1000 అన్నాడు. ఒకసారి రూమ్ అయితే చూద్దాం అసలు ఎట్లుందో. రూమ్ మంచిగుంటే పక్కా సజెస్ట్ చేస్తా, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో వస్తే మనకి అంతకంటే ఏముంది. మేమిద్దరం వచ్చినాం కాబట్టి ఈచ్ పర్సన్ 500 పడుతుంది. అదే మీరు ఒక 3-4 పీపుల్ వస్తే డివైడ్ బై 4 వేసుకోరు, 250, 300, అంతకుమించి ఎక్కువ పడదు. అరే బాగానే ఉంది కదా భయ్. హైజీన్ ఏమో కొడక. ఇది విల్లా హట్ ఉంది. ఇది విల్లాలో మనకు ఒక రూమ్ ఇస్తాడు నాకు తెలిసి. లుక్స్ డీసెంట్. నువ్వు చూపించేసే, ఈ ఒక్కసారి నీకు ఇస్తున్న ఛాన్స్ ఇచ్చేసే.